అష్టమి దివసే చైవ భీష్మతర్పణమాచరేత్ దద్యాత్ ప్రదద్యాత్ భీష్మాయ తర్పణం ప్రతివత్సరం తేన తర్పణమాత్రేణ సహస్రద్విజభోజనే యత్ఫలం కథితం సద్భిస్తదా వాప్నోత్యసంశయః శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలం సంవత్సరకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలం సంవత్సరకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి బ్రాహ్మణాద్యాశ్చ యే వర్ణాః దద్యుర్భీష్మాయ నో జలం సంవత్సరకృతం తేషాం పుణ్యం నశ్యతి సత్తమా అని ఈ శ్లోకాలు చెప్పబడ్డాయి. అంటే దీని అర్థం ఏమిటి? అష్టమి దివసే చైవ, అష్టమి మాఘమాసంలో అష్టమి రోజున భీష్మతర్పణమాచరేత్, భీష్మతర్పణాన్ని ఆచరించాలి. దద్యాత్ ప్రదద్యాత్ భీష్మాయ తర్పణం ప్రతివత్సరం, ప్రతి సంవత్సరము పితృదేవతలకు ఏ విధంగా అయితే ఆచరిస్తామో అలాగే ఈ యొక్క అష్టమి తిథి యందు దద్యాత్ ప్రదద్యాత్ విశిష్టమైనటువంటి అర్ఘ్యాన్ని తర్పణాన్ని ఆచరించవలేను. తేన తర్పణమాత్రేణ సహస్రద్విజ భోజనే, తర్పణం ఇచ్చినంత మాత్రం చేతనే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుంది. యత్ఫలం కథితం సద్భిస్తదా వాప్నోత్యసంశయః, ఇందులో సంశయమే లేదు, అటువంటి ఫలితం వారికి చెందుతుంది. శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలం, శుక్లాష్టమి యందు మాఘమాసంలో శుక్లాష్టమి యందు భీష్ముల వారికి జలాన్ని ఇవ్వవలసినది. సంవత్సర కృతం పాపం తక్షణాదేవ నశ్యతి, అలా జలాన్ని ఇచ్చినటువంటి వారికి సంవత్సరం పాటు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణంలోనే నశించిపోతాయి. అంతేకాదు అలా చేయకపోతే వచ్చేటటువంటి ప్రమాదాన్ని కూడా హెచ్చరించే శ్లోకం. బ్రాహ్మణాద్యాశ్చ యే వర్ణాః దద్యుర్భీష్మాయ నో జలం, బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ భీష్ముల వారికి జలాన్ని ఇవ్వకుంటే, అంటే తర్పణం కానీ అర్ఘ్యం కానీ ఇవ్వకపోతే సంవత్సర కృతం తేషాం పుణ్యం నశ్యతి సత్తమా, సంవత్సరం పాటు చేసినటువంటి పుణ్యం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు వలె చెదిరిపోతుంది అని ముందు భీష్మతర్పణం యొక్క ప్రశస్త్యం చెప్పారు. ఆ తర్వాత 50 మంది కూడా ఆచమనం చేసి ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 21 నామాలు చెప్పుకుని అక్షింతలు వెనకాల వేసుకుని ముక్కు పట్టుకుని మమ అనుకుని సంకల్పంలో మనం ఈ చెప్పుకునేటటువంటి సంకల్పంలో వచ్చినప్పుడు ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతో మాఘమాసే శుక్లపక్షే అష్టమ్యాం వాసరః ఇందువాసర సంయుక్తాయాం శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణుకరణే శ్రీవిష్ణుయోగే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ విశేషణ విశిష్టాయాం పుణ్యాయాం పుణ్యదశౌ ప్రాచీనావితి అని అజీవపితృలైనటువంటి వారు ప్రాచీనావితి చేసుకుని ఆ యొక్క వైయాఘ్రపాద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ ఆ భీష్ముల వారికి ఆ యొక్క భీష్మ పితామహులు వారి నామం చెప్పుకుని భీష్మ పితామహ ప్రీత్యర్థం స్థిలదర్పణం కరిష్యే అని సవ్యం చేసుకుని సంకల్పం చేసుకుని నీళ్లు వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత ఆ భీష్ముల వారికి తర్పణం ఇవ్వాలి. తండ్రి జీవించి ఉన్నవాళ్ళు జీవత్పితాపిగుర్వీత తర్పణం యమభీష్మయో, తండ్రులు జీవించి ఉన్నప్పటికీ యమధర్మరాజుకి భీష్ముల వారికి కూడా తర్పణం ఆచరించవచ్చును. అయితే జీవపితృలైనటువంటి వాళ్ళు సవ్యంగానే తర్పణం ఇవ్వాలి. అజీవపితృలైతే మాత్రం తండ్రిని కోల్పోయినటువంటి వాళ్ళు ప్రాచీనావీతిలో నువ్వులతోటే భీష్ముల వారికి తర్పణం ఆచరించాలి. ఉదకదాన మంత్రం ఆ ఉదకదానం నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆయనకి వారికి ధర్మోదకములుగా ఇచ్చేటటువంటి ఈ ఉదకాన్ని ఇచ్చేటప్పుడు వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిరోదకం, అహం
తిలోదకం ప్రదామి, నేను తిలలతో కూడినటువంటి ఉదకాన్ని భీష్ముల వాళ్ళకి, గంగాపుత్రుడైనటువంటి భీష్ముడికి, వైయాగ్రపాద గోత్రుడికి అయినటువంటి ఆయనకి, సాంకృత్య ప్రవరాయచ, సాంకృత్య ప్రవరుడైనటువంటి ఆయనకి నేను జలాన్ని ఇస్తున్నాను. అపుత్రాయ దదామ్యే తత్సలిలం భీష్మవర్మణే, ఆయన అపుత్రుడు కావున, పుత్రులు లేరు కావున అపుత్రుడైనటువంటి ఆయనకు భీష్మవర్ముడుకు, ఎందుకంటే రాజు కాబట్టి ఆయన భీష్మవర్మణే వర్మ, ఆ భీష్ముడు ఆయన భీష్మవర్మణే, భీష్ముల వారికి, భీష్మవర్మ గారికి నేను నీరుని ఇచ్చాను అని భీష్మం దర్పయామి, భీష్మం దర్పయామి, భీష్మం దర్పయామి అని ముమ్మారు ఆ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. తర్వాత సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే, సత్యవ్రతుడు శుచిర్భూతుడు, నిత్యము శుచిర్భూతుడు, బాహ్యాభ్యంతర శుచితో కూడి ఉంటాడు. గాంగేయుడు గంగాపుత్రుడు, గంగ పరమ పవిత్రమైంది కదా, మరి గాంగేయుడు ఈయన. ఆ కారణంగా గంగాపుత్రుడు కాబట్టి పరమ పునీతుడు, మహాత్మనే, గొప్పదైనటువంటి ఆత్మను కలిగినటువంటి వాడు. అటువంటి ఆయనకు అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చంద్రవంశమునందు ఉద్భవించినటువంటి వాడు. సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులును. ఈయన సోముడు అంటే సోమవంశము అంటే చంద్రుడి యొక్క వంశము. చంద్రవంశోద్భవంలో ఉద్భవించినటువంటి, చంద్రవంశపు రాజుల్లో ఉద్భవించినటువంటి భీష్ముల వారికి అర్ఘ్యం దదామి, అర్ఘ్యం ఇస్తున్నాను అని భీష్మాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం దదామ్యహం, భీష్మాయ నమః ఇదమర్ఘ్యం 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 అని 3 సార్లు ముమ్మారు చెప్పుకోవాలి. తర్వాత వసూనామవతారాయ శంతనోరాత్మజాయ, శంతనుని యొక్క ఆత్మజుడు అంటే కుమారుడు, శంతను యొక్క కుమారుడు. వసూనాం అవతారాయ, అష్టవసువుల్లో 8వ వసువుగా అవతరించినటువంటి వాడు. ఏ పుట్టిన ప్రతి బిడ్డను, ప్రతి వసువు రూపంలో ఉన్న ప్రతి వసువుని కూడా శాపవశాత్తు గంగలో విడిచిపెట్టేస్తూ ఉంటే 8వ బిడ్డను నేను ఉంచుకుంటాను అని శంతన మహారాజు గంగాదేవి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె యొక్క వరాన్ని భంగం కలిగించి శంతనుడు ఈ భీష్ముడిని దగ్గర ఉంచుకున్నటువంటి వాడు. అలాంటి అష్టవసువుల్లో 8వ వసువు అయినటువంటి ఈ భీష్ముడు అవతరించినటువంటి వసువుడు, ఆ భీష్ముడిగా అవతరించినటువంటి అష్టవసువుల్లో 8వ వసువు. అటువంటి శంతనోరాత్మజాయ, శంతనుడి యొక్క ఆత్మజుడు. అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే, తండ్రి వివాహం కోసం తన వివాహాన్ని త్యాగం చేసి రాజ్యరక్షణకై, కురువంశ రక్షణకై పాండవులను కౌరవులను కూడా రక్షించి కాచి బ్రోచి ఆ వంశాన్ని ఉద్ధరించినటువంటి వాడు. మాట ఇచ్చిన ప్రకారము, దాసరాజుకి ఇచ్చినటువంటి మాట ప్రకారము, సత్యవతీదేవిని ఇచ్చినటువంటి మాట కోసమే అన్ని సంవత్సరాలు అంతవరకు జీవించి ఉండి రాజ్యాన్ని కాపాడి ఎన్నో అవమానాలను కూడా పొందినటువంటి వాడు. అలాంటి భీష్ముల వారికి నేను అర్ఘ్యమిస్తున్నాను అని చెప్పి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత భీష్ముల వారిని ప్రార్థించాలి. భీష్మశాంత నవో వీర సత్యవాజీ జితేంద్రియ, భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మునకు శాంతనవో, శంతన కుమారుడైనటువంటి శంతనవుడికి వీర అత్యంత బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు. తన సోదరులకి విచిత్ర వీర్యుడికి ఇత్యాదులకి వివాహాలు కాకపోతూ ఉంటే దమ్ముంటే దాన్ని ఎదిరించి పట్టుకురామని, తీసుకువెళ్ళమని స్వయంవరంలో ఈ అంబాలికల్ని తీసుకువచ్చి సోదరులకి వివాహం చేసినటువంటి వీరుడు కాబట్టి చేత వీరహ సత్యవాది, నిజమే మాట్లాడతాడు, సత్యాన్ని గురించే ఎప్పుడూ కూడా నిలబడతాడు, సత్యం మీద నిలబడతాడు, సత్యాన్ని గురించి వాదిస్తాడు, సత్యవధుడు, సత్యాన్నే వచిస్తాడు. జితేంద్రియ, ఇంద్రియాలని జయించినటువంటి వాడు. ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియాలు చాలా భయంకరమైనటువంటివి, ఇంద్రియాలను ఎవరు కూడా జయించలేరు. అలాంటి ఇంద్రియాలను జయించినటువంటి వాడు, అంత ఇంద్రియాలను జయించినటువంటి వాడు కాబట్టే ఆజన్మ బ్రహ్మచర్యాన్ని వహించాడు. అన్ని సంవత్సరాలు అంతటి భైరవరాక్రమాలు ఉన్నటువంటి వాడు. ఎన్నో మార్లు వివాహాలు చేసుకోమన్నప్పటికీ కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినటువంటి వాడు. ఆభిరద్భిరవాప్నోతో పుత్రపౌత్రోజతాక్రియా, అటువంటి ఆయనకి మా పుత్రపౌత్రాదులను వృద్ధి చెందడం కోసం ఉచితమైనటువంటి అర్ఘ్యాన్ని ఇస్తున్నాము అని ఆ భీష్ముల్ని వారిని ప్రార్థించి
తర్వాత అక్షితలో నీళ్లు విడిచిపెట్టాలి హరివేళంలో. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని అనేన మయా కృతేన నా చేత చేయబడినటువంటి భీష్మాష్టమి పుణ్యకాలే భీష్మాష్టమి మహాపర్వదినమందు భీష్మతర్పణేన పరమాత్మ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని అనుకుని మనం లేచి వారికి సూర్య భగవానుడికి నమస్కరించాలి. లేచి వారు నమస్కరించి ప్రదక్షిణం ఆచరించాలి. నా యొక్క ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ పొద్దులపర్తి శివ.